వాడారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ సినిమా, ఎవరు, ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 days వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. మీరు చూడండి, ఒక 2 days వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటుందా? లేదు సార్, వీ డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. జనరల్గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటుంది, ప్లస్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి కదా. అవన్నీ తీసుకోకుండా అంత సింపుల్గా కథ చెప్పేసి సీన్ వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్గా ఐ మెయిల్డ్ అండి అది. సో మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం, సో అతనికి నేను కూడా మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 days వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరి ఏమి మీరు దాన్ని పర్స్యూ చేయలేదా, ఇలా జరిగింది ఏంటని చెప్పి? నేను యాక్చువల్గా అప్పుడు నేను హెల్ప్లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్లో చెప్పడం. సో చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో అది లైక్ ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్ది. సో అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమీ మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఏంది బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా, మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆయన కూడా డెబ్యూటెంట్స్తోనే చేస్తున్నారు కదా. అదే, సో తెలుసు. సార్ మీరు ఒక 2 days వెయిట్ చేయండి సార్, యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంఖంలో పోస్తేనే తీర్థం కదండి. ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది, మేము చెప్తే ఎలా కుదురుద్ది? ఐశ్వర్య గారు, హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ లా అని చెప్తున్నారు సినిమాకి. సో ఏంటి అది స్టోరీకి మొత్తం ఒక రౌండ్ అప్లా ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి, అందరికీ ఉండదు కదా ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్.